ప్రపంచంలో భారత్ పాకిస్తాన్ మధ్య సమరానికి ఉండే క్రేజే వేరు. అది ఏ ఫార్మేట్ అయినా, ఆడేది ఎక్కడైనా ఈ మ్యాచ్ కోసం రెండు దేశాల అభిమానులే కాదు, మిగిలిన క్రికెట్ దేశాల ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. దాయాదుల సమరం అంటే కేవలం క్రికెట్ మ్యాచే కాదు, అంతకు మించి ఇక్కడ ఆట కంటే ఆటగాళ్ళ భావోద్వేగాలే అందరినీ ఆకట్టుకుంటాయి. అందుకే భారత్ పాక్ మ్యాచ్ ఎప్పుడు జరిగినా అటు స్టేడియం హౌస్ఫుల్, ఇటు వ్యూయర్షిప్లోనూ సరికొత్త రికార్డులు బద్దలవుతాయి. కానీ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తెగిపోయిన నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో మరోసారి చిరకాల ప్రత్యర్థుల క్రికెట్ సమరం ఫ్యాన్స్ను అలరించబోతుంది. ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్ మ్యాచ్లో రెండు జట్లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్కు క్రేజ్ ఎలా ఉందో మరోసారి రుజువైంది. భారత్ పాక్ మ్యాచ్కు సంబంధించిన టికెట్లన్నీ గంటల్లోనే అమ్ముడయ్యాయి. భారత్ పాక్ మ్యాచ్కు సంబంధించిన టికెట్లను సోమవారం సాయంత్రం ఆన్లైన్ వేదికగా అందుబాటులోకి తీసుకురాగా నిమిషాల్లోనే సేల్ అయ్యాయి. గరిష్టంగా ఉన్న 47,000 రూపాయల టికెట్లు అండ్ 1,20,000 రూపాయల టికెట్లు కూడా నిమిషాల వ్యవధిలోనే అమ్ముడయ్యాయి. భారత్ పాక్ మ్యాచ్కు ఇరు దేశాల అభిమానులే కాదు, సెలబ్రిటీలు సైతం భారీ సంఖ్యలో హాజరవుతారు. ఈ క్రమంలోనే భారీ ధర కలిగిన టికెట్లు కూడా నిమిషాల్లోనే సేల్ అయిపోయాయి. ఇతర మ్యాచ్ల టికెట్లన్నీ 2,500 నుంచి ప్రారంభమైతే భారత్ పాక్ మ్యాచ్ టికెట్ ధరలు మాత్రం 10,000 రూపాయల నుంచి 1,20,000 వరకు నిర్ణయించారు. దుబాయ్ వేదికగా మ్యాచ్ జరుగుతూ ఉండడంతో ఇటు భారత్ నుంచి అటు పాకిస్తాన్ నుంచి పెద్ద ఎత్తున అభిమానులు తరలి రానున్నారు. ఇప్పటికే దుబాయ్లోని హోటల్స్ అన్నీ ఈ మ్యాచ్కు ముందు రోజులు పూర్తిగా బుక్ అయినట్లు తెలుస్తోంది. ఈ క్రేజ్ను క్యాష్ చేసుకునేందుకు దుబాయ్ హోటల్స్ కూడా రేట్లు పెంచేసినట్లు సమాచారం. అయినప్పటికీ ఈ మ్యాచ్ ప్రత్యక్షంగా చూడాలన్న అభిమానుల కోరికను ఇవేమీ ఆపే అవకాశం లేదు. కాగా ఈ మెగా టోర్నీలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ గ్రూప్ ఏలో ఉండగా గ్రూప్ బిలో ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ ఉన్నాయి. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో తొలి మ్యాచ్ ఆడనున్న భారత్ 23న పాకిస్తాన్తో తలపడనుంది. వన్డే ప్రపంచ కప్ 2023 తర్వాత ఈ ఫార్మెట్లో భారత్ పాక్ తలపడడం ఇదే తొలిసారి. మెగా టోర్నీల్లో పాకిస్తాన్పై భారత్కు మెరుగైన రికార్డు ఉంది. పాకిస్తాన్లో పర్యటించేందుకు బీసీసీఐ ససేమిరా అనడంతో ఐసీసీ టోర్నీలను హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలనే ఒప్పందం చేసుకున్నాయి.